విజయవాడ నోవెటెల్ హోటల్లో ఇవాళ్ల మధ్యాహ్నం టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగబోతోంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వబోతున్నారు. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారంపై కూడా ఇవాల్టి సమావేశంలోనే చర్చించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం జరగబోయే టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ సమావేశంలో ఎటువంటి వాటిపై డిస్కస్ చేసే అవకాశం ఉంది? ఇక మేనిఫెస్టో రూపకల్పన కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం 3 గంటలకు కూడా నోటల్లో కూడా ఏదైతే టీడీపీ జనసేనకు సంబంధించిన సమావేశం జరగబోతా ఉంది. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు వచ్చిన తర్వాత సమన్వయ కమిటీని కూడా వాళ్ళు నియమించుకోవడం జరిగింది. ఇటు 6 అటు 6 అంటే జనసేన నుంచి 6 సభ్యులు ఉంటారు, అలాగే టీడీపీ నుంచి 6 సభ్యులు ఉంటారు. వీళ్ళు 12 మంది కూడా కలిసి ఈ సమన్వయానికి సంబంధించి అయితే రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో కూడా సమన్వయం ఏర్పరచుకొని ఇటు జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాయకులు కార్యకర్తలు కలిసిపోయే విధంగా కూడా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పలు దఫాలుగా కూడా వీళ్ళు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే రూట్ మ్యాప్కి సంబంధించి అంటే ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించాలి, ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఈ సభల్లో అధినేతలు ఇద్దరు ఏ సభల్లో పాల్గొనాలని రూట్ మ్యాప్ను కూడా వాళ్ళు చర్చించబోతా ఉన్నారు. దీంతో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అప్పటికే టీడీపీ తరఫున 6 సూపర్ 6 గ్యారంటీలు కూడా వాళ్ళు ఇప్పటికే మినీ మహానాల్లో విడుదల చేయడం జరిగింది. దాంతోపాటుగా జనసేన తరపు నుంచి కూడా ఒక 4-5 హామీలు కూడా చేర్చబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో 11 నుంచి 12 హామీలతో కూడా మేనిఫెస్టో విడుదల చేయబోతా ఉన్నారు. జనసేన తరపు నుంచి కౌలు రైతులకు డ్వాక్రాకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి అట్లాగే యువతకు సంబంధించి అంశాలపై కూడా ప్రధానంగా జనసేన పొందుపరచబోతా ఉంది. ఇట్లా టీడీపీ తరపు నుంచి కూడా ఇప్పటికే మహిళలకు సంబంధించి కావచ్చు, అలాగే బీసీ చట్టానికి సంబంధించి కావచ్చు, అలాగే రైతులకు సంబంధించిన విషయాలు, అలాగే బీసీ మహిళలకు సంబంధించిన విషయాలు అన్నిటిపైన కూడా ఇప్పటికే సూపర్ 6 పథకాలను కూడా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు ఈ జనసేనకు సంబంధించిన అంశాలపై కూడా ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఈరోజు దానిపై కూడా చర్చించనున్నారు. వీళ్ళందరితో పాటుగా సీట్లకు సంబంధించి ఖరారు అంటే ఇప్పటివరకు సీట్ల సర్దుబాటుపై కూడా ఒక క్లారిటీకి వచ్చిన సందర్భం లేదు. ఎందుకంటే టీడీపీ నుంచి 28 సీట్లు అసెంబ్లీ సీట్లు, మరొక 3 పార్లమెంట్ సీట్లు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దానిపై కూడా ఇప్పటివరకు అధినేతలిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్కి రాలేదని కూడా ఒకటి జరుగుతూ ఉంది. దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే బీజేపీ కూడా పొత్తుకు రాబోతున్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఈ కమిటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణంలో ఎక్కడైతే జిల్లాలో కానీ నియోజకవర్గాలు కానీ ఉంటాయో వాటికి సంబంధించిన అంశాలపై కూడా ముందుగా ప్రధానంగా చర్చిస్తారు. దాని తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించిన చర్చలు, తర్వాత ఉమ్మడి ప్రచారాలకు సంబంధించిన చర్చలపై కూడా సుదీర్ఘంగా ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.